మహిళల ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయిపోయింది. మొదటి మ్యాచ్లోనే అద్భుతం జరిగింది. మహిళల ప్రీమియర్ లీగ్ 2025ను డిపెండింగ్ ఛాంపియన్ అయిన ఆర్సీబీ విజయంతో ప్రారంభించింది. విజయం అంటే ఇలాంటి విజయం కాదండోయ్, మామూలు విజయం అయితే కాదు. శనివారం గుజరాత్ గెయిన్స్ తో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది. ఒక విధంగా చెప్పాలంటే దాన్ని అద్భుతమైన విజయం అనే చెప్పొచ్చు. గుజరాత్ జైంట్స్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి పక్కన పడేసింది. దీంతో మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక రన్ చేసిన జట్టుగా ఆర్సీబీ ఉమెన్స్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. అయితే మహిళల ప్రీమియర్ లీగ్ 2025లో డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ జట్టు బోనీ కొట్టేసింది. లీగ్ చరిత్రలోని అత్యధిక రన్ చేజ్ను పూర్తి చేసి ఈ ఫీట్ ని అయితే సాధించింది. గుజరాత్ జైంట్స్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే అంటే ఓవర్న్నర దాకా మిగిల్చి దీంతో ఛేదించేసింది. లీగ్ చరిత్రలోనే 200 పై చిలుకుల లక్ష్యాన్ని సాధించిన జట్టుగా అవతరించింది. తొలి మ్యాచ్లోనే గెలిచి పాయింట్ల పట్టికలో ఖాతానైతే ఓపెన్ చేసేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందాన తొలుత బ్యాటింగ్ అయితే ఎంచుకుంది. దీంతో గుజరాత్ జైంట్స్ బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఆ జట్టు బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో గుజరాత్ భారీ స్కోర్ చేసింది. ముఖ్యంగా కెప్టెన్ ఆష్లే గార్డినర్ 37 బంతుల్లో విధ్వంసం చూపించి 79 పరుగుల నాటౌట్తో విధ్వంసకర బ్యాటింగ్ అయితే చేసింది. ఆమెతో పాటు ఓపెనర్ బెత్ మూనీ 42 బంతుల్లోని 56 రన్స్తో సమయస్ఫూర్తిమైన ఇన్నింగ్స్ అయితే ఆడింది. దీంతో గుజరాత్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ అయితే చేసింది. ఇక మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఈ మ్యాచ్ కు ముందు వరకు అత్యధిక విజయవంతమైన రన్ చేజ్ ముంబై ఇండియన్స్ పేరట ఉండేది. ఆ జట్టు గత సీజన్లో 191 రన్స్ ఛేదించింది. 200లకు పైగా స్కోర్ చేసిన గుజరాత్ విజయంపై ధీమాగా ఉంది. అలాగే 2 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ కేవలం 14 పరుగులు చేసి 2 వికెట్లుగా నిలవడంతో గుజరాత్ గెలుపు ఖాయమని అంతా భావించారు. కానీ తాము గత సీజన్లో ఛాంపియన్ గా ఎందుకు నిలిచామనేది మరోసారి ఈ సీజన్ స్టార్టింగ్ మ్యాచ్ లోనే ఆర్సీబీ అయితే నిరూపించింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఎలిసా పెర్రీ 34 బంతుల్లో 57 రన్స్ విజయానికి బాటలైతే వేసింది. ఇక 3 వికెట్లు పడ్డ తర్వాత క్రీజులోకి వచ్చిన యువ వికెట్ కీపర్ రీచా ఘోష్ పెను విధ్వంసం సృష్టించింది. 27 బంతుల్లోనే 64 రన్స్ చేసి జట్టును అజేయంగా గెలిపించింది. మరో బ్యాటర్ కనికా ఔజా 13 బంతుల్లో 30 పరుగులు చేసి సత్తా చాటింది. దీంతో ఆర్సీబీ మరో 9 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అయితే అందుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్ 3వ సీజన్లో తొలి విజయాన్ని ఆర్సీబీ ఉమెన్స్ నమోదు చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.